गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे చేసే పనులన్నిటికీ ఆధారభూతమైనది ఏది? నేను. ఇప్పుడు ఈ నేను అన్నదాన్ని ఆధారం చేసుకుని చేసేటటువంటి పనులు మనసువి రెండే రకాలుగా ఉంటాయి. ఒకటి రాగము, రెండు ద్వేషము. ఈ రెండుని దాటదు మనసు, అది దాని పరిమితి. రాగము ఈ నేనుకి బాగుంటుంది, ఈ నేనుని సంతోషపెట్టేవన్నీ రాగము. మా అబ్బాయి, మా కోడలు, మా అమ్మాయి, మా అల్లుడు, మా మనవలు, నా భార్య, నా ఇల్లు, నా బట్టలు, నా నగలు, నా రుద్రాక్షలు, నా ఉంగరం, నా పంచ, నా ఉత్తరీయం, నా దండ, ఇవన్నీ నేను, నాకు సంబంధించినవి. ఇదే వాళ్ళ అబ్బాయి, చాలా అల్లరండి బాబు వాడు అంటాడు. వాళ్ళ అబ్బాయి, ఆయన ఉద్యోగం, వాడికి ఏమొచ్చండి, కర్మ వాడికి అంతే జీతం, నాకు అంతే జీతం అంటాడు. ఆయన ఉద్యోగం, ఆయన ఇల్లు ఎలా కట్టాడు అనుకుంటున్నారు అంటాడు. ఆయన ఇల్లు, ఆయన బిడ్డలు, పెద్ద తేడా. ఇందులో నేను అనైనా చేస్తాడు చేసే పని, రాగముతో చేస్తాడు. రాగముతో చేయకపోతే ద్వేషంతో చేస్తాడు. ఏదో కోపం, దానికి అర్థం ఏముంటుంది? ఏదో కోపం, ఎందుకో కోపం అంతే. మంచికో చెడుకో దేనికో కోపం పెట్టుకుంటాడు. ఆ కోపం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళు బాధపడాలి. వాళ్ళని బాధ పెట్టడానికి ఏదో చేస్తాడు. చేస్తే నేనుకి ఎవరిష్టం కాదో ఆ ద్వేషంతో చేస్తాడు. లేకపోతే ఈ నేనుకి ఏది ఇష్టం అనుకుంటున్నాడో దానికోసం చేస్తాడు. ఈ రెండూ పాపపుణ్యములే. ఇవి రెండూ అనుభవించడానికి మళ్ళీ శరీరం పుచ్చుకుంటూ ఉండాలి. త్యాగేనైకే అమృతత్వమానసహో, నేను కాదు వాడిది. నేను అన్నప్పుడు నేనేమంటాను? ఇలా అంటాను. మీరు నేను అనాలంటే, నేనంటే నేను ఇలా అన్నాను. మీరు నేను అనాలంటే నన్ను చూపిస్తారా? మీరు ఇలా చూపిస్తారు. మీరు నేనన్నప్పుడు ఇలా చూపించారు, నేను నేనన్నప్పుడు ఇలా చూపించాను. కానీ నేను మిమ్మల్ని చూపించవలసే నువ్వు అని ఇలా చూపిస్తాను, ఇలా చూపించాను. కానీ అందులో ఉన్న నేను, ఇందులో ఉన్న నేను ఒక్క నేనే అనుకున్నాను అనుకోండి, అసలు రాగద్వేషములేవి. కానీ అది నోటితో చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమండి, దానికి ఎంతో సాధన కావాలి. అప్పుడు దీని ఆకలి దాని ఆకలి, దీని బాధ దాని బాధ. అందుకే ఒక స్థాయికి వెళ్ళిన వాడు ఏమవుతాడంటే చిత్తము ఆర్ద్రమవుతుంది. అది భక్తికి ఉండే గొప్పతనం. అప్పుడు దీని బాధ ఏమిటో దాని బాధ. అందుకే తాను తినే ముందు ఆకలితో ఉన్నవాడు ఉంటే వాడితో పంచుకు తింటాడు తప్ప తనొక్కడు తినడు. అందుకే భక్తి మౌఢ్యము కాదు, భక్తి ఇంకొకరి గురించి ఆలోచించేట్టు చేస్తుంది. అది లేనినాడు ఆర్ద్రత ఉండదు. కాబట్టి మనసుకి నా కోసము అని చేయిస్తుంది. నేను అన్నది ఆధారం చేసుకుని చేసినటువంటి పనులు రాగద్వేషములతో చేసినవి ఏ ఉంటాయో అవన్నీ కూడా పాపపుణ్యములుగా మారతాయి. ఒక్కొక్కసారి నేను అన్న ప్రీతితో నా కొరకు నేను చేసుకుంటున్నాననుకుని చేసిన దాంట్లో ధర్మము కానివి ఎన్నో చేయొచ్చు, అవన్నీ పాపములే. ఒక్కొక్కసారి పుణ్యములు చేయొచ్చు. మా అబ్బాయి వృద్ధిలోకి రావాలి, మా కోడలు వృద్ధిలోకి రావాలి, మా అల్లుడు వృద్ధిలోకి రావాలి, నా స్నేహితుడు వృద్ధిలోకి రావాలని నేను చేసిన మంచి పనులు ఉంటాయి. అప్పుడు రాగముతో చేసిన మంచి పనులు, ద్వేషముతో చేసినటువంటి తప్పు పనులు. ద్వేషంతో మంచి పనులు ఉండవు, ద్వేషంతో తప్పు పనులు ఉంటాయి. అప్పుడు ఈ పాపము ఈ పుణ్యము మళ్ళీ ఎవరు అనుభవించాలి? జీవుడు అనుభవించాలి. నేనని ఎవరిని చూపించి చేశావో వాడు అనుభవించాలి. వాడు మళ్ళీ శరీరాలు పుచ్చుకుంటూ ఉంటాడు. అలా తిరుగుతుంటాడు కోట్ల జన్మల. ఇది కారణము సుమా అర్జున, ఇదే ప్రధానము, ఇది మూలమై తిరుగుతూ ఉంటాడు అని పునర్జన్మ యొక్క హేతువుని చెప్పి
ఇందులో ఒక్కొక్కడు చాలా పుణ్యం చేస్తాడు, అపారమైన పుణ్యం చేస్తాడు, తక్కువ పాపం చేస్తాడు. అప్పుడు అంత పుణ్యం చేసిన వాడిని ఏం చేస్తారంటే స్వర్గలోకంలోకి ప్రవేశపెడతారు. అయితే బ్యాంకులో డబ్బున్న వాళ్ళలాగే ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ వాడిని తీసుకొచ్చి నేల మీద పడేస్తారు, ఈ లోకంలో పడేస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈ చేసిన పాపపుణ్యములను బట్టి ఉత్తర జన్మలలో అనుభవించాలి అంటే దానికి యోగ్యమైన శరీరాన్ని భగవంతుడు ఇస్తాడు. ఆయన కర్మఫల ప్రదాత. ఆ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే వీడు ఎక్కడ పుట్టాలని నిర్ణయం చేశాడో ఆ జీవుడు అందులోకి వెళ్ళడానికి వీలుగా ఆ తల్లిదండ్రుల యొక్క శుక్రశోణితములు కలుస్తాయి. కలిసి పిండముగా ఏర్పడి అందులోకి జీవుడు ఎడతాడు. చూడండి, ఇల్లు కట్టడం మొదలుపెట్టారనుకోండి, అందులోకి ఎవడన్నా పెడతాడా? ఇంకా కట్టడం మొదలెట్టగానే పునాదులు వేయగానే వెళ్ళి కాపురం పెడతాడా? ఎవడన్నా గుమ్మం ఎత్తగానే కాపురం పెడతాడా? పోనీ పైన ఆచ్ఛాదనం ఒకటి వేసేశారని ఎవడైనా కాపురం పెడతాడా? అన్నీ అయిపోతే వస్తానండి అంటాడు. ఇంకా చప్పుళ్ళు వినపడకూడదండి అప్పుడు వస్తానంటాడు. అంత ఇల్లంతా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ఇంట్లోకి ఎడతాడు. అలాగే శుక్రశోణితములు స్త్రీ పురుషులు కలిసి లోపల పిండం ఏర్పడుతుంది. పిండం ఏర్పడిందంటే ఇంకా ఇల్లు కట్టడం మొదలైంది. ఆ లోపల శరీరము తయారైన తరువాత అందులోకి వెళ్ళి పాపపుణ్యములను అనుభవించడానికి వీలుగా ఈ జీవుడు వెళ్ళాలని ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. ఆ జీవుడు ఆ తల్లి కడుపులోకి ఆ శరీరంలోకి వెడతాడు. వెళ్ళి ఆ శరీరంలో ఉండి బయటికి వస్తాడు. బయటికి వచ్చి అనుభవిస్తాడు సుఖ దుఃఖములను. ఇది పునర్జన్మకు కారణమవుతోంది. కాబట్టి నువ్వు బాగుండాలి అని అనుకోవడం ఇతరుల కార్యము వలన కాదు, నువ్వు చేసే పనుల వలననే నువ్వు బాగుండడం. నా ఆకలి తీరాలంటే నేను తినాలి, నా దాహం తీరాలంటే నేను మంచినీళ్ళు తాగాలి, నేను బాగుండాలి అంటే నా జీవుడు బాగుండాలి అంటే నేను మంచి పనులు చెయ్యాలి. ఉద్ధరేణ ఆత్మానాత్మానం అని చెప్పి ఆయన ఇది ఇలా ఏ పుణ్యమూ నాకు అక్కర్లేదు అని మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే, మంచి పనులు చేస్తున్నాడు కానీ ఈశ్వర దీన్ని పుణ్యంగా మార్చమని నేను అడగట్లా. ఇగో నేనేదో ప్రదక్షిణం చేశాను దానికో ఫలితం ఇవ్వాలి అని నేను అడగను. ఈ ప్రదక్షిణం ఎందుకు చేశాను అంటే నువ్వు నాకింత గొప్ప శరీరం ఇచ్చావు, దీన్ని నాడు ఎలా చేయగలను? ఇది నీ అనుగ్రహమునకు పాత్రము కావాలి. కాబట్టి ఏ ఉత్తమ కర్మ నువ్వు చేసావో దాని ఫలితం ఈశ్వరుడికి అర్పించేశావు. నీ అనుగ్రహం లేకుండా నేను ఇది ఎలా చేయగలను? ఇప్పుడు ఆయన ఖాతాలో పుణ్యం ఏమైనా ఉందా? ఆయన అడగలేదు నాకు ఇది పుణ్యంగా మార్చమని. ఏది చేశాడో దాన్ని ఈశ్వరుడికి అర్పించేశాడు. అర్పించేసిన తర్వాత ఇప్పుడు ఆయనకేం లేదు ఆ ఫలితం. ఇప్పుడు ఆ ఫలితం ఆయనకి లేదు అంటే దాని అర్థం ఏమిటంటే చింతపండిస్తే చారు పెట్టుకోవడం మానేసి గిన్నె తోముకున్నాడు అనుకోండి, ఇంకా మళ్ళీ చారు పెట్టుకోవడానికి పనికి వస్తుందా? పనికిరాదు. కాదు చారు పెట్టుకుంటానంటే పుణ్యం, గిన్నె తోముకుంటానంటే పాత్రకి చిత్తశుద్ధి. ఈ పుణ్యకర్మలు ఏ ఫలితమును ఆశించకుండా చేసిన నాడు చిత్తశుద్ధి కలుగుతుంది. పాత్రకి కొత్తగా మెరుపు తేవక్కర్లేదు, అడ్డొచ్చిన మలినం చింతపండు వల్ల పోయింది. పుణ్యకర్మల వలన చిత్తశుద్ధి కలిగింది. ఈ చిత్తశుద్ధి వలన పాత్రత కలిగింది. పాత్రత వలన ఈశ్వరానుగ్రహంగా జ్ఞానం అబ్బింది. ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. అలా మనిషి విడుదలను పొందుతున్నాడు. అందుకే ఇది ఇతర ప్రాణులకు సాధ్యం కాదు, ఏ ఇతర ప్రాణి చెయ్యదు. స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా పుణ్యకర్మలు చెయ్యడం కుదరదు, వాళ్ళకి కర్మాధికారం లేదు. వాళ్ళు మంచి పనులకు ఫలితాలు ఇస్తారు కానీ వాళ్ళంతట వాళ్ళుగా ఉత్తమ కర్మలు చేయరు. వాళ్ళకి పుణ్యం అయిపోతే కింద పడిపోతారు. దేవతలకు మోక్షం లేదు. అసలు ఇలా కర్మాచరణం చేసి జ్ఞానం పొందే అధికారం లేనటువంటి ప్రాణులు, ఇతర ప్రాణులు ఎన్నో ఉన్నాయి. అవి ఉత్తమ కర్మాచరణం చెయ్యలేవు, శాస్త్రం చదువుకోలేవు, గురుముఖత వినలేవు, మంచి కర్మలు చేయలేవు, త్యాగం చెయ్యలేవు. అటువంటి ప్రాణులు ఏవున్నాయో ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి 1-2 తప్ప అవి మోక్షం పొందుతాయని చెప్పడం సాధ్యం కాదు. ఒక్క మనిషి మాత్రమే ఉత్తమ కర్మాచరణము చేసి చిత్తశుద్ధి పొంది జ్ఞానమును పొంది మోక్షమును పొందగలడు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం, నరజన్మ లభించేది కాదు. దాన్ని జాగ్రత్తగా శరీరాన్ని వాడుకుని ఎవడు చక్కగా భగవదనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నాడో వాడు ఈశ్వరుడికి దగ్గరగా జరుగుతాడు. కాబట్టి అర్జున, నువ్వు
ఇందులో ఉండేటటువంటి తత్వాన్ని గుర్తెరిగి శరీరము యొక్క విలువను గుర్తించి కార్యమునందు దాన్ని వాడుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.